ఇంట్రడ్యూసింగ్ అవర్ అప్పిలమ్మ, ద ఏజ్లెస్ ఏంజల్ ఆఫ్ అవర్ కాలనీ. ఇప్పుడు ఈ అప్పిలమ్మని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఏం జవాబు చెప్తుందో చూద్దాం. ఈరోజు అప్పిలమ్మ ఇలా ఫుల్లీ కవర్డ్గా ఒక ఎర్ర డ్రెస్ వేసుకుని, ఎర్ర చీర కట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని వచ్చింది. మామూలుగా అయితే ఈవిడ గెటప్ ఎలా ఉండదు. ఎలా ఉంటుంది చెప్పు? నీ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది చెప్పు? చూపి మరి, చూపించు. అదే గోచి పెట్టిందే అమ్మ. అదే, ఓహో సూపర్. మరి నిన్ను ఎవరు ఏమనరా? ఏంటి ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నావు? ఈ మధ్య గొడవలు అయిపోతున్నాయి కదా. ఎవరో అన్నారంట పొట్టి బట్టలు వేసుకోకూడదు, ఆడవాళ్ళు నిండుగా కప్పుకుని ఉండాలి. మరి నువ్వు ఇలాగ కప్పుకుంటే నిన్ను ఎవరు ఏమనరా? ఎందుకు అనరు? ఒకవేళ అంటే నువ్వేం చేస్తావు చెప్పు? అంటే నీకు ఇది సులువుగా ఉంటుందనా? మరి అప్పుడు ప్యాంటు చొక్కా వేసుకోవచ్చు కదా, చీర కట్టుకుని గోచి పోసుకోవడం ఎందుకు? ప్యాంటు చొక్కా నాకు వేసుకోవడం రాదు, అందుకు ఉన్న చీరనే మడిచేసి లోపల పెట్టేస్తున్నాం. ఈరోజు ఎందుకు మరి ఇలా నిండుగా కప్పుకుని వచ్చావు? మీరు దెబ్బలాడతారని. నేను దెబ్బలాడతానా? నేను ఎప్పుడైనా దెబ్బలాడానా నిన్ను? చెప్పు. ఎర్ర చీర కట్టినావు, ఎర్ర బొట్టు ఎట్టినావు, నోటి నిండా పప్పలు ఎట్టినావు, చేతి నిండా గాజులు వేసుకున్నావు. బంగారమే గాజులు మీ అమ్మ ఇచ్చింది. చీర ఎవరు ఇచ్చారు? చీర నాదే, మీ అమ్మ ఇచ్చిన చీరలు అంటున్నాను. కాదు, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను తిట్టారనుకో, ఏంటి ఇలా పొట్టు పొట్టు బట్టలు వేసుకుంటున్నాను, ఏం చెప్తావు చెప్పు? ఇప్పుడు పెద్ద గొడవలు అయిపోతున్నాయి తెలుసా? ఆడవాళ్ళని పొట్టు పొట్టు బట్టలు వేసుకోకూడదు అని ఒకళ్ళు, మా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటామని మేము. గేదగొడ్డు ఉంది, ప్లాట్ఫామ్ ఎదుర్కోవాలి. వాళ్ళు మీరు చెప్తే నాకు ఆ రూల్స్ పైన అవదా అంటాను. ఏంటంట? చెప్పు మళ్ళీ చెప్పు. మీకు ఆ రూల్స్ నాకు చెప్తే నాకు ఆ రూల్స్ పైన అవదమ్మా, నా పని అదే, మీ పని మీద. సూపర్. కాదప్పిలమ్మ, నిన్ను ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి ఇలా పొట్టు పొట్టు బట్టలు వేసుకుంటున్నావు, అలా వేసుకోవద్దంటే ఏం చెప్తావు? మీ రూల్స్ నాకు నప్పదమ్మా, నాకు గేదగొడ్డు ఉందా, నన్ను బతికది. నేను దాని మీద బతకాలో, పేడకాయ ఎత్తుకోవాలా, కడుక్కోవాలా, చెయ్యాలా. నా ఇంటి నిండా పేడ ఆదా. కడుక్కో, నీ పేడకాళ్ళు నువ్వు ఎత్తుకో, నీ గేదెను నువ్వు కడుక్కో, చీర శుభ్రంగా పైనుంచి కింద వరకు కట్టుకొని కడుక్కో. అంతేగాని పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే ఎలా అవుతుంది? వేసుకోకపోతే నాకు పని జరగదమ్మా. మీ పని అక్కడి నుంచి, నా పని ఎక్కడి నుంచి. అంటే పొట్టి బట్టలు వేసుకుంటే నీకు కన్వీనియంట్ గా ఉంటుందంటావు. ఆ పేడకాళ్ళు అవి ఎత్తుకోవడానికి. ఇలా చీర కట్టుకుని చేస్తే అవదు. అయితే మరి ఏమంటావు? అయితే అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తావు? పొట్టి బట్టలు వేసుకుని ఉంటున్నావు అని తిట్టే వాళ్ళందరికీ ఏం చెప్తావు? అలాగే చెప్తాను ఇప్పుడు మీకు చెప్పినట్టే. ఏది చెప్పు మళ్ళీ. అందగత్తే చేతిలో పప్ప. మీ పని మీదేనమ్మా, నా పని నాదేనమ్మా. మీకు నాకు నప్పదు, మీ రూల్స్ నాకు నప్పదమ్మా. నా రూల్స్ చేయగానే నీ రూల్సే నువ్వు ఫాలో అవుతావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటావు. ఎవడు చెప్పింది నువ్వు వినవు, నువ్వు ఇలాగే ఉంటావు. ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉన్నావు? నన్ను పుట్టిన కాడి నుంచి అలాగే ఉంది. నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? ఓ 16 ఉంటాయా? 60 ఉండొచ్చు. 60 ఉండొచ్చా? నేను 16 అనుకున్నాను. అదే అనుకున్నా, 16 ఏళ్ళకి పళ్ళు ఊడిపోయేంటి? లేకపోతే ఊడిన పళ్ళు ఇంకా రాలేదు, 6-7 పిల్లలకు ఊడిపోయి కానీ 60 ఉంటాయి. అయితే 60 ఏళ్ళ నుంచి నువ్వు ఇలా గోచి పోసుకుని ఉన్నావు. ఎవడు నిన్నేం అనలేదు పొట్టి బట్టలు వేసుకున్నావు అని. ఇప్పుడు ఒకవేళ ఏమైనా అన్నా కూడా నీ రూల్స్ నీవి, నా రూల్స్ నావి అంటాం. అంటాం. సరే, నన్ను ముసలిదానికి నాకు సోకేటి నన్ను ఓళ్ళు చూడకపోతారు బాబు అంటాను. అవును, ఇప్పుడు ముసలిదాన్ని అయ్యావు, మరి 60 ఏళ్ళ నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నావు కదా. సరే తిను, పప్పలు తిను బాగా. హ్యాపీ సంక్రాంతి చెప్పు నువ్వు కూడా. హ్యాపీ సంక్రాంతి. ఓహో.